ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు ప్రజలు రెడీ అయిపోయారు. జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో 2 నియోజకవర్గాల మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే 4.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలనపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రాజకీయ ఉద్దండులు ఉన్నారు. తమ్మినేని సీతారాం, ధర్మాన సోదరులతో పాటు తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వంటి బడా రాజకీయ నేతలు ఉన్నారు. వైసీపీ నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేతలు విజయం సాధించిన జిల్లాలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడడంతో పాటు దౌర్జన్యాలకు దిగినట్లు కూడా ఆరోపణలున్నాయి. పలు నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యుల పెత్తనం, ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని పెళ్లిబుకుతోంది. 4.5 ఏళ్ల వైసీపీ పాలనపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు తెలుగుదేశంకు మద్దతుగా నిలుస్తామని బాహటంగానే చెప్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతూ ఉండడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉందంటే, ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా 2014-2019 ఎన్నికల్లో బెందాళం అశోక్ విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా అశోక్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. 2024 ఎన్నికల్లో అశోక్ ను ఓడించాలని వైసీపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పిరియా సాయిరాజు పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అధిష్టానం సాయిరాజును తప్పించి ఈసారి ఎన్నికల్లో ఆయన సతీమణి పిరియా విజయ్ను బరిలోకి దిప్పింది. అయితే నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలకు తోడు జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఆ పార్టీ విజయానికి అవరోధాలుగా మారాయి. ఇక ఇచ్చాపురం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. దీనికి తోడు జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కలిసి బెందాళం అశోక్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం అన్న భావన స్థానికంగా బలంగా వ్యక్తమవుతోంది. ఇక పలాస నియోజకవర్గంలో చూస్తే ఈసారి తెలుగుదేశం జనసేన కూటమి విజయం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా సీదిరి అప్పలరాజు బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై విజయం సాధించారు. ప్రస్తుతం అప్పలరాజుపై నియోజకవర్గం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 4.5 ఏళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. దీనికి తోడు భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. వైసీపీలోనూ అప్పలరాజుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గౌతు శిరీష గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ 4.5 ఏళ్లుగా ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషిస్తున్నారు. మరోవైపు చూస్తే తెలుగుదేశం శ్రేణులకు అండగా ఉంటూ కూడా వస్తున్నారు. ఆమెపై నియోజకవర్గం ప్రజల్లో సానుభూతి ఉండడంతో పాటు ఆమెను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో గౌతు శిరీష తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా బరిలో నిలిస్తే విజయం నల్లేరు మీద నడకే అని అంటున్నారు. అలాగే టెక్కల నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటనని చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ అంటే 2014-19 ఎన్నికల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మరోసారి అచ్చెన్నాయుడు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాసరావు బరిలో దిగుతున్నారు. వైసీపీ అధిష్టానం ఆయన్ను నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది. దువ్వాడకు మాస్ లీడర్ గా పేరున్నప్పటికీ వైసీపీలో ఒక బలమైన వర్గానికి ఆయన పొడగెట్టారు. ఆయన సతీమణి దువ్వాడ వాణి నియోజకవర్గ వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆమెతోనూ దువ్వాడ శ్రీనివాస్ కు విభేదాలున్నాయని తెలుస్తోంది. దీనికి తోడు జగన్ పాలనపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తమవుతోంది. ఏ విధంగా చూసినా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజయం తథ్యమని చెప్పడానికి ఇస్మంతైన సందేహం అవసరం లేదని స్థానికులే బాహాటంగా చెప్తున్నారు. ఇక పాతపట్నం నియోజకవర్గం నుంచి చూస్తే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి విజయం సాధించారు. అయితే ఆమెకు ప్రస్తుతం నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది. వైసీపీలో వర్గ విభేదాలకు తోడు నాన్ లోకల్ ముద్ర కారణంగా ఈసారి ఆమె ఎన్నికల బరిలో నిలిస్తే ఓటమి ఖాయం అన్న వైసీపీ నేతలే బాహాటంగా చెప్తున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆమెను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తుంది అన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఇక తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా కలమట వెంకటరమణ మూర్తి బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉంటున్నారు. పొత్తులో భాగంగా పాతపట్నం నియోజకవర్గం జనసేన కేటాయిస్తే ఏమో కానీ లేకుంటే మాత్రం తెలుగుదేశం అభ్యర్థిగా కలమట వెంకటరమణ మూర్తి ఎన్నికల బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీలోకి దిగినా విజయం మాత్రం నల్లేరుపై బండి నడకేనని అంటున్నారు. అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి చూస్తే వైసీపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు గత ఎన్నికల్లో విజయం సాధించారు.
మరోసారి వైసీపీ నుంచి ఆయనే పోటీ చేయనున్నారు. అయితే ఈసారి ధర్మాన ప్రసాదరావు ఓటమి ఖాయమన్న వాదన నియోజకవర్గ ప్రజల నుంచే బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత వ్యతిరేకతకు తోడు ధర్మాన గ్రాఫ్ కూడా రోజు రోజుకి పడిపోతూ ఉండడం స్పష్టంగా తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో ఆ అభివృద్ధి అన్నది లేకపోవడం, ధర్మాన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజాగ్రహం తీవ్రంగా ఉంది. దీనికి తోడు వైసీపీలోని వర్గ విభేదాలు ధర్మానకు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా గుండా లక్ష్మీదేవి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆమెపై నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి ఉంది. పొత్తులో భాగంగా జనసేన ఓట్లు కూడా బదిలీ అయితే ఆమె విజయం సునాయాసమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఆమదాలవలస నియోజకవర్గంలో గత ఎన్నికల్లో తమ్మినేని సీతారాం వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆయన ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్నారు. అయితే నియోజకవర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అభివృద్ధిని గాలి కొదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైంది అన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే తమ్మినేని తీరుపట్ట నియోజకవర్గంలోని వైసీపీ నేతలు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా ఇక్కడి నుంచి కూన రవికుమార్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. తమ్మినేని పట్ల నియోజకవర్గంలో ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత కూన రవికుమార్ విజయానికి దోహదం కానుంది. వైసీపీ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు తెలుగుదేశం జనసేన పొత్తు రవికుమార్ విజయాన్ని ఖాయం చేసేసింది అన్న పరిశీలకులు అంటున్నారు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గొర్లె కిరణ్ కుమార్ పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. జగన్ ప్రజా వ్యతిరేకత విధానాలకు తోడు స్థానిక ఎమ్మెల్యే తీరుపైన ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలో చూస్తే అభివృద్ధి ఆనవాలే లేకపోవడం, వైసీపీలో వర్గ విభేదాలు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓటమికి ఇవే కారణాలుగా మారనున్నాయి. ఇక ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. అయితే టీడీపీ అభ్యర్థిగా కిమిడి కళా వెంకట్రావు బరిలోకి దిగుతారా లేదా పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం ఈసారి జనసేనకు కేటాయిస్తారా అన్న విషయంలో స్పష్టత అయితే లేదు. అయితే తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో నిలిచినా విజయం తథ్యమన్న భావన నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇక నరసన్నపేట నియోజకవర్గం నుంచి చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. మరోసారి ఆయనే వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఆయన విజయానికి పెద్ద అవరోధంగా మారనుంది. అలాగే నియోజకవర్గంలో వైసీపీలోని గ్రూపు తగాదాలు కూడా ధర్మాన కృష్ణదాస్ కు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ధర్మాన కృష్ణదాస్ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న ఆగ్రహం కూడా జనంలో వ్యక్తమవుతోంది. నరసన్నపేట నుంచి గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఇక్కడి నుంచి రామ్మోహన్ నాయుడు బరిలోకి దిగుతారు అన్న చర్చ అయితే జరుగుతోంది. అలాగే తెలుగుదేశం జనసేన నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగినా విజయం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక రాజాం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు విజయం సాధించారు. 2014-19 ఎన్నికల్లో 2 సార్లు వైసీపీ అభ్యర్థిగా ఆయనే విజయం సాధించారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. ఎమ్మెల్యే పనితీరు పట్ల నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో జగన్ కంబాల జోగులను తప్పించి డాక్టర్ తాలే రాజేష్ అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. రాజం నుంచి కొండ్రు మురళి పోటీలో నిలిచే అవకాశం ఉంది. అభ్యర్థిగా నిలిచిన విజయం మాత్రం నల్లేరు మీద బండి నడకేనని అంటున్నారు. అలాగే పాలకొండ నియోజకవర్గం చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా విశ్వసరాయ్ కళావతి ఉన్నారు. ఈ నియోజకవర్గం ప్రజల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశ్వసరాయి వైసీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగే అవకాశం అయితే ఉంది. అయితే ఆమె హయాంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వైసీపీలో ఆమె వర్గపోరును ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. జనసేన బలం కూడా తోడు కానుండడంతో నిమ్మక జయకృష్ణ విజయం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.